నమస్తే. తెలంగాణలో కూడా జనసేన పార్టీ పాగా వేస్తుంది అని గతంలోనే ఒక 5, 6 నెలల క్రితము చర్చించారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూస్ గాని ఇవన్నీ గూడా. సో, ఇప్పుడు జనసేనలోకి రాజా సింగ్ వెళ్తున్నారు అనే వార్త అయితే ఇప్పుడు గట్టిగా వైరల్ అవుతుంది. మరి నిజంగానే రాజా సింగ్ వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ తరఫు నుంచి రాజా సింగ్ ఇక్కడ పోటీ చేస్తున్నారా? అసలు జనసేన తెలంగాణ రాష్ట్రంలోని ఎలాంటి గ్రౌండ్ వర్క్స్ అనేవి చేసుకుంటుంది. సో ఇది మనం డీటెయిల్ గా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. జనసేన గురించి ఒక్క ముక్కలో చెప్పండి ఫస్ట్. అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేన అనేది పార్టీ గనక ఒకవేళ పటిష్టం చేయగలుగుతుందా అనడానికి మనకి ఎంత మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటారు? తర్వాత బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా జనసేన స్ట్రాంగ్ అవ్వచ్చండి. ఓన్లీ సింగిల్ గా జనసేన అనేది కష్టమే. అక్కడ కూడా కష్టమే. అక్కడ కూడా దాని పర్సంటేజ్ అంత 6% దాటలేదు. సింగిల్ గా వెళ్ళలేదు. సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గెలవడం కూడా కష్టమే. గెలవలేదు కదా, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అతను కూడా తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యాడు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరించడం మీద, పార్టీని గ్రౌండ్ లెవెల్లో ప్రతిష్టపరచడం మీద, పార్టీ క్యాడర్ని పొలిటికల్ క్యాడర్గా మార్చడం, అంటే అభిమానులుగానే ఉన్నారు ఇప్పటికి కూడా, పొలిటికల్ క్యాడర్గా మారలేదు. సో అది ఎప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదు. అతను దాన్ని ప్లాన్డ్గానే చేయలేదు, కావాలనే చేయలేదు. అతనికి ఏంటంటే తన బలాలు బలహీనతలు పవన్ కళ్యాణ్కి చాలా క్లారిటీ ఉన్నాయి. పైగా అతని పర్సనల్గా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఇప్పుడు కూడా రీసెంట్గా హాస్పిటల్లో చేరారని చెప్తున్నారు. అతనికి ఏదో హార్ట్ ఇష్యూ ఏదో వచ్చిందని చెప్తున్నారు. సో అందుకని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది. ఈ పార్టీ నిర్మించడం ఇవన్నీ పెద్ద వ్యవహారం, అదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని సపోర్ట్ చేసే ఒక వర్గం, అంటే ముఖ్యంగా కాపు వర్గం, ఒక 20-25% ఓట్ షేర్ ఉంది. ఇందులో ఒక 5-6 వచ్చినా కూడా మనకి చంద్రబాబుకు నా అవసరం ఉంది కాబట్టి, మోడీకి నా అవసరం ఉంది కాబట్టి నేను ఇలాగే కంటిన్యూ అవుతాను అనేది అతనికి క్లారిటీ ఉంది. సో అందువల్ల దాన్ని విస్తరించాలని, పటిష్టపరచాలని పేరుకి ఏదన్నా చెప్పినా అవన్నీ జరగట్లేదు. ఇక తెలంగాణలో అయితే ఊరికే ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి ఇది చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఇక్కడేం పార్టీని విస్తరించాలని ఏమీ లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, బీజేపీ కేంద్ర స్థాయిలోనే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇండిపెండెంట్గానే బీజేపీని పోటీ చేయాలి, పొత్తులొద్దు అనేది నిర్ణయం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ రిజల్ట్ తర్వాత వెస్ట్ బెంగాల్లో పొత్తులు లేకుండా వాళ్ళు గెలవగలిగారు, అధికారంలోకి రాగలిగారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని కొనేయడమో లేకపోతే బెదిరించి వాళ్ళని తమ పార్టీలోకి తీసుకొని వాళ్ళకున్న ఇమేజ్ని, వాళ్ళకున్న నెట్వర్క్ని ఉపయోగించుకొని మనం బీజేపీగానే ఎవాల్వ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు అనే ఒక నిర్ణయాన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఎవరితో పొత్తొద్దని డిసైడ్ అయ్యారు. ఆంధ్రాలో మాత్రం పొత్తు ఉంటుంది, తెలంగాణలో పొత్తు ఉండదు. సో పొత్తు ఉండదు కాబట్టి అంతకుముందు ఏమనుకున్నారు, జనసేన బీజేపీ కలిసి ఇక్కడ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయాలనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ క్లియర్గా, రామచంద్రరావు కూడా మొన్న డిక్లేర్ చేశారు, మేము ఎవరితో పొత్తు పెట్టుకుని మేము ఇండిపెండెంట్కి వెళ్తామని. ఇది నేపథ్యం. ఇక రెండవది, పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేయబోతున్నాడంటే మీరు అన్నట్టుగా అప్పుడు గొడవ జరిగింది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ని తెలంగాణలో అడుగు పెట్టనీయమని పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా ఇది మీ అబ్బ జాగీరా, నన్ను ఎవడు రానిదో చూస్తా అది ఇది మాట్లాడాడు. కొంత హడావిడి జరిగింది. కానీ అక్కడ మనం చూస్తే అతనితో ఉన్న నాయకులు ఎవరు కూడా 10 మందిని తీసుకొచ్చే నాయకులు ఎవరు లేరు అక్కడ. వాళ్ళందరూ చిన్న చిన్న వ్యవహారాలు మీడియా ముందు చేయాలి తప్ప వాళ్ళు ఎవరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళు కాదు. పెద్ద కేడర్ ఉన్న వ్యవహారం ఇక్కడ లేదు. రెండోది, జనరల్ గానే పవన్ కళ్యాణ్ పట్ల తెలంగాణలో ఒక వ్యతిరేకత ఉంది. ఆయన గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత నేను 11 రోజులు నిద్రపోలేదని చెప్పడం, తర్వాత తెలంగాణ దిష్టి దగ్గర అక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పడం, ఇలాంటివన్నీ ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు తెలంగాణలో ఏదైనా చిన్న మాట అన్నా కూడా హర్ట్ అవుతారు, మిగతా ఇది లాగా కాదు. ఇక్కడ ప్రత్యేక లక్షణం తెలంగాణకు ఉంది, అది ఆయన హర్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ప్రజలు అది మర్చిపోరు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇండిపెండెంట్గా ఆ మధ్య కూడా పోటీ చేస్తే బరిలెక్క కంటే తక్కువ వచ్చాయి ఓట్లు. కాబట్టి ఓట్లుగా ఆయనకి ఏమీ లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి. కాకపోతే ఏంటంటే గ్లామర్ కొంతవరకు పనికి వస్తుంది, ఒక స్టార్ క్యాంపెయినర్గా పనికి రావచ్చు అంతవరకే తప్ప పార్టీగా ఇక్కడ ఏమీ నిలదొక్కునే పరిస్థితి జీరో.
అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్కి అప్పీల్ చేస్తూ మీరు ఇక్కడికి రండి, మీరు పోటీ చేయండి, అన్ని స్థానాల్లో చేయండి, మీరు కానీ అన్ని స్థానాల్లో చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి మీరే సీఎం అని కూడా చెప్తున్నాడు. అయితే మరి మన అందరికీ తెలిసిన విషయం రాజాసింగ్కి తెలీదా? ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంతో పట్టున్న వ్యక్తి, తెలుసు ఆయన. కాకపోతే ఏంటంటే మనకి కాంగ్రెస్లో అసమ్మతివాదులు నిత్యం కనిపిస్తూ ఉంటారు, బీజేపీలో అసమ్మతి అయితే తక్కువ, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా తొక్కేస్తారు. కానీ రాజాసింగ్ నిత్యం అసమ్మతివాది. ఇక్కడ ఆయన అనేకసార్లు సస్పెండ్ కూడా అయ్యాడు పార్టీ నుంచి. సో అందుకని ఆయనకి అసంతృప్తి ఉంది ఇక్కడ. అది కూడా చెప్పాడు ఆయన, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేశారు 2014 నుంచి, లేకపోతే ఈ పార్టీకి బీజేపీ వచ్చిండేదని. సో ఆయనకు అసంతృప్తి ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. అందుకని పార్టీ పాలసీ ఏంటి, పొత్తులు ఉండకూడదు అనేది పార్టీ పాలసీ. కానీ ఆయన పార్టీ పాలసీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ని రమ్మని చెప్పడం అంటే ఏంటి, ఇక్కడ పార్టీని ధిక్కరిస్తున్నట్టే కదా ఆయన. ఆయన ఏమన్నా ఉంటే పార్టీలో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందాం, మనకి హెల్ప్ అవుతుంది అనేది ఆయన నమ్మొచ్చు, తప్పులేదు ఆయన అభిప్రాయం. దాన్ని పార్టీలో చెప్పాలి. నువ్వు బయట వీడియో చేయడం ద్వారా కన్ఫ్యూజ్ అవుతారు పార్టీ కేడర్ కూడా, బీజేపీ కేడర్ కూడా. ఏంటిది, పార్టీలో గందరగోళం ఉందా ఏంటి అనేది. ఎందుకంటే కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం బట్టి ఇక్కడ స్టేట్ నాయకత్వాలు అమలు చేస్తాయి. ప్రత్యేకంగా స్టేట్ నాయకత్వాలు నిర్ణయాలు తీసుకోవు. నేషనలిస్ట్ పార్టీలు అన్నిట్లో కూడా అలాగే ఉంటది. ఏమన్నా ఉంటే వీళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఒకవేళ స్టేట్ నాయకత్వం చెప్పింది అనుకో, లేదండి ఇక్కడ స్థానిక పరిస్థితులు వేరేగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో వెళ్తే మనకు మంచిదని వీళ్ళు చెప్పుండొచ్చు. వెళ్ళినా కూడా మన మంచిదైనా కూడా వద్దు, మనం ఇండిపెండెంట్గా అయినా డెవలప్ అవ్వాలనేది వాళ్ళు ఏవో పాలసీ తీసుకున్నారు, దాన్ని బట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఇతను రాజాసింగ్ కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించినట్టే. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఇతను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ రమ్మడం అంటే ఏంటి అంటే ఏదో జరుగుతుంది పార్టీలో, మళ్ళీ ఇతనికి మిగతా నాయకత్వానికి మధ్య ఏదో గ్యాప్ ఉంది, అందువల్ల అతను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు జనాలకి డౌట్ ఏంటంటే ఇతను బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏమన్నా జనసేనలోకి వెళ్తాడా. ఎందుకంటే జనసేనలో ఎవరు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక నాయకుడు ఎవరు లేరు. సో రాజాసింగ్ వెళ్ళాడు అనుకో, జనసేన తను కనీసం కొంత ఇది ఉంటది. కానీ రాజాసింగ్ చెప్తున్నట్టే పవన్ కళ్యాణ్కి ఇక్కడ అంత సీన్ లేదు. ఆయన వచ్చి ఆయనే గెలిచేది కాదు కదా, ఎవరు క్యాండిడేట్ పెడితే డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ప్రజెంట్ అయితే లేదు. బీజేపీతో వెళ్తే ఏమన్నా ఈయన అవకాశం ఉండొచ్చు, కొంత పనికి రావచ్చు, కానీ అదేమి లేదు. అది బీజేపీకి కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఏమి పొత్తు అవసరం లేదు. తెలుగుదేశం ఎలాగో ఇక్కడ నిలబడదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్తో కూడా ఎందుకు పొత్తు అనవసరంగా, ఆయన వల్ల మనకి పడే ఓట్లు ఏమి లేవని బీజేపీ క్లారిటీగా ఉంది కాబట్టి బీజేపీ ఇండిపెండెంట్కి వెళ్దామని డిసైడ్ అయింది. ఎందుకంటే ఎలక్షన్లు అనేవి నాయకత్వం అభివృద్ధి అవ్వడానికి కూడా ఒక టూల్గా పనికొస్తుంది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్లో నిలబడడం, ఆర్గనైజ్ చేయడం, పోటీ చేయడం ద్వారా నాయకత్వం ఎదుగుతుంది. అది బీజేపీ ప్లాన్ అన్నమాట. సో అందుకని రాజాసింగ్ ఒక రెబల్గా ఆయన మాట్లాడినట్టే మనకు అర్థమవుతుంది తప్ప, ఒకవేళ ఆయన ఏమన్నా సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్తే ఆయనకు వేరే మార్గం లేకుండా జనసేనలో వెళ్ళే అవకాశం